స్తుతి శతకంలోని 32వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము ఇప్పుడు చెప్పుకుందాం. ప్రణమన దినారంభే కంపానదీ సఖితావకే సరస కవితోన్మేష పూషా సతాం సముదంచితః ప్రతిభట మహాప్రౌఢ ప్రోద్యత్ కవిత్వ కుముద్వతీం నయతి తరసా నిద్రాముద్రాం నగేశ్వర కన్యకే. కంపానది సఖి, ఆ కంపానది యొక్క సఖురాల, స్నేహితురాల అని అమ్మవారిని సంబోధన చేస్తూ నగేశ్వర కన్యకే, అది కూడా ఇంకొక సంబోధన, రెండు సంబోధన. నగేశ్వర కన్యకే, నగ ఈశ్వర, నగము అంటే పర్వతం, పర్వత రాజు కన్యక ఆయన పుత్రిక. ఓ పర్వత కుమారి, హిమవంతుని కుమార్తె కామాక్షి, తావకే నీకు సంబంధించిన ప్రణమన దినారంభే నమస్కారము చేయు తొలి దినము నాడు, లేదా నమస్కరించు దినము యొక్క ఆరంభమునందే, అంటే మనం లేవగానే అమ్మవారికి నమస్కారం చేస్తాం కదా, ఆ నమస్కారం చేయడం, లేదా ఎప్పుడైతే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో అప్పుడు మన మనస్సు ఎప్పుడైతే మారిందో అప్పుడు అలా మనం అర్థం చేసుకోవచ్చు. సతాం, సత్పురుషులకు లేదా సత్పురుషులలో, ఈ సత్పురుషులు అన్నప్పుడు ఇక్కడ రెండో అర్థం నక్షత్రములలో అని కూడా. సరస కవితోన్మేష, సరస కవితా వికాస రూపుడైన పూషా, పూషుడు అంటే సూర్యుడు, సముదంచిత ఉదయించిన, ప్రతిభట ప్రతిపక్షుల యొక్క అంటే ప్రతిపక్షం వాడు, అంటే ఎవరైతే ఒక ఆ కవిత గోష్ఠిలో ఒకళ్ళు రైవల్స్ ఉంటారు కదా, అంటే ప్రత్యర్థి, ఆ ప్రత్యర్థి అన్నమాట. ప్రతిభట అంటే ప్రత్యర్థి యొక్క, మహాప్రౌఢ గొప్ప ప్రౌఢి కలిగి, ప్రోద్యత్ మిక్కిలి పైకి పొంగుచున్న, అంటే లోపల నుంచి ఇలా ఉబికి వస్తున్న కవిత్వమను కుముద్వతీం పలువతీగను, తరసా త్వరగా లేదా శీఘ్రముగా, నిద్రాముద్రను లేదా నిద్రా లక్షణమును, నయతి పొందించును. ఈ కంపానది స్నేహితురాలు అని అమ్మవారిని చెప్తున్నాను. ఆవిడకి, ఆ అమ్మవారికి నమస్కరించిన ఏ దినము ఆ అమ్మవారికి సాధన మొదటగా అమ్మవారిని ధ్యానం చేయడం మొదలుపెట్టి నమస్కరిస్తారో, ఆ నమస్కరిస్తున్న ఆరంభంలోనే ఆ వారి యందు ఈ సరస కవిత ఉన్మేష సూర్యుడు ఉదయించి ఆ ప్రత్యర్థితో సహా వారిలో బయలుదేరుతున్న వారి ప్రత్యర్థి చాలా అద్భుతమైన కవి అయి ఉండొచ్చు, కానీ ఆ వారిలో ఉదయిస్తున్న ఆ కవిత్వ ప్రౌఢత్వాన్ని, అంటే గొప్పతనాన్ని, ఈయనలో ఉన్న ఆ సూర్యుడు, అమ్మవారి అనుగ్రహంతో ఆ సూర్యోదయం అయింది ఆయనలో. అటువంటి ఆ సూర్యుడు వారి యందు ఉదయిస్తున్న కవిత్వం ఎలాగ పోల్చారంటే కవిత్వ కుముద్వతి, అంటే కుముదములు అంటే కలువలు, కలువలు సూర్యుడు రాగానే వాడిపోతాయి. చంద్రుడు రాగానే ఎలాగైతే కమలాలు వాడిపోతాయో అలా సూర్యుడు రాగానే కలువలు మూర్చుకుపోతాయి. అందుకని ఆ ఎదుటి వారిలో ఉండే ఆ పాండిత్యము, వీరిలో ఉన్న ఆ సూర్యోదయంతో వారిలో ఉన్న పాండిత్యం పూర్తిగా కుముద్వతి, ఆ
నిద్రాముద్రాం తరసా నిద్రాముద్రాం అంటే నిద్రపోతుందిట. అంటే వారి యొక్క ప్రతిభ తగ్గిపోతుంది. అంటే వీరి యందు అమ్మవారి అనుగ్రహంతోటి అటువంటి గొప్ప ప్రతిభ రాణిస్తుంది అని చెప్తున్నారు. కంపా నది సఖి తావకే. ఈ కంపా నది తీరంలో ఉంది కాబట్టి ఈ కంపా నదికిను అమ్మవారికి స్నేహంట. స్నేహం ఎప్పుడు ఎవరికి ఎలా కుదురుతుంది? ఒకలాంటి వాళ్ళకే స్నేహం కుదురుతుంది. చాలా రకాలుగా కలవాలి. ఒక స్నేహం కలవాలంటే వాళ్ళ ఎక్కడో ఇద్దరు ఒక ఊరి వాళ్ళు, లేదా ఇల్లు పక్క పక్క ఇళ్ళ వాళ్ళు, ఒకే రకమైన ఆ పెంపకంలో ఉన్నవాళ్ళు, ఆ ఆలోచన విధానాలు ఒకటిగా ఉన్నవాళ్ళు, ఇలా ఎన్నో కలిస్తే ఆ స్నేహం చాలా కాలం నిలుస్తుంది. అటువంటి అంటే భావాలు బాగా కలవాలి. అట్లా ఈ అమ్మవారు కంపా నదికి స్నేహితురాలని చెప్తున్నారు. ఎందుకు స్నేహితురాలైంది? ఈవిడ నగేశ్వర కన్యకే. అమ్మవారు నగేశ్వర కన్యక. ఒక నది కూడా ఒక కొండలోనే పుడుతుంది. ఈవిడ పుట్టిల్లు కొండే. నది పుట్టిల్లు కొండే. అందుకని కంపా నది ఆ కొండ మించి పుట్టింది. ఈవిడ కూడా రాజు యొక్క పుత్రికే. కాబట్టి వాళ్ళ పుట్టిళ్ళు ఒకలాంటివే. కాబట్టి పుట్టింటి వాళ్ళతో ఒక అనుబంధం ఉంటుంది కదా! అటువంటి అనుబంధం. తర్వాత ఆ స్నేహం వాళ్ళిద్దరూ ఇప్పుడు చూడండి ఎంత స్నేహం ఉన్నా దూరాలెళ్ళిపోతే తగ్గిపోతుంది. వేరే వేరే ఊళ్ళల్లో అబ్బా! అప్పుడు ఎంత క్లోజ్‌గా ఉండేవాళ్ళము. ఇప్పుడు ఊళ్ళు మారిపోయాము. వేరే వేరే దేశాల్లో ఉంటున్నాము. అందుకని తగ్గిపోయింది. ఔట్ ఆఫ్ సైట్, ఔట్ ఆఫ్ మైండ్ అంటూ ఉంటారు. అలాగా అలా కాకుండా ఇద్దరు ఒకచోటే ఉన్నారు. అందుకని ఇంకా సఖ్యత బలపడేందుకు అవకాశం ఎక్కువ. కాబట్టి ఆ ఇద్దరు ఆ కంచి ఈ అమ్మవారొచ్చి ఎప్పుడైతే ఆ కంపా నది తీరంలో స్థిర నివాసం ఏర్పరచుకుందో, ఆ స్నేహం ఇంకా బాగా పెరిగిందిట. కాబట్టి ఆ ఈవిడ కూడా కరుణానది. కరుణంతా ఒక నదిలాగా ఉంటే ఆ నది అమ్మవారు. కామాక్షి అమ్మవారు. కాబట్టి ఈవిడ కరుణానది. ఆవిడ కంపానది. కాబట్టి ఇద్దరికీ ఆ ప్రవహించే గుణం ఉంది ఇద్దరిలో. ఈవిడ కరుణా ప్రవాహాన్ని వెదజల్లుతుంది. ఆవిడ జల ప్రవాహాన్ని ఇస్తుంది. తర్వాత అసలు స్నేహం జలం. ఆ జలానికి సంబంధించిన స్నేహం అలా అని చెప్తారు. కాబట్టి ఈ జల లక్షణం ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో, ఆ వచ్చిన చెదారాన్ని అంతా తీసుకెళ్ళిపోతుంది. అటు ఇటు కొట్టేస్తుంది. ప్యూర్ అయిపోతూ ఉంటుంది. ఔషధాలను తీసుకెళ్తూ ఉంటుంది. అలా ఆ నీటిలో అద్భుతమైన ఔషధి గుణాలని పెంచుతూ ఉంటుంది. అటువంటి స్నేహం కూడా అట్లా ఒకళ్ళల్లో ఒకళ్ళకి ఉన్న ఎన్నో చెడు లక్షణాలన్నిటినీ కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయంగా నిజమైన స్నేహం అంటే వాళ్ళు స్నేహితులలో వాళ్ళల్లో ఉండే కొన్ని అవలక్షణాలని కూడా పూర్తిగా పోగొట్టేందుకు సహాయం చేస్తారు. అవతల వాళ్ళు కష్టంలో ఉంటే వెంటనే ఆదుకుంటారు. ఇవన్నీ కూడా స్నేహ లక్షణాలు. అటువంటి ఆ స్నేహ లక్షణాలు ఎలాగైతే మామూలుగా మనలో ఉంటాయో, అటువంటి ఆ లక్షణాలు ఆ జలతత్వానికి ఉందని చెప్తున్నారు. ఆ జలతత్వము వాళ్ళిద్దరికీ కూడా ఆ స్నేహాన్ని మరింత బలపడేట్టు చేసింది. కంపానది అక్కడే ఉంది. ఈ అమ్మవారు కూడా కంచిలోనే స్థిర నివాసం ఉంది కాబట్టి వారిద్దరికీ కూడా చాలా ఆ ఆ స్నేహం చిరకాలం నుంచి ఉంది అని అది చెప్తూ ఇది మొదటి రెండు పాదాల్లోనూ ఆ కంపా నది సావకే అని నది సఖి తావకే అని మొదటి దానిలో చెప్పారు. తర్వాత ఈ అమ్మవారికి సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళు అని చెప్పుకున్నారు. ఆవిడ కన్ను సూర్యుడు. ఉష అంటే ఆవిడ ఒక కన్ను,
సూర్యుడు. ఆ ఎప్పుడైతే ఈ సాధకుడు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడో అంటే ఆ కవి ఆ అమ్మవారి యొక్క కన్ను ఆ సాధకుడి మీద పడిందో ఇప్పుడు ప్రణమన దినారంభే ఆ ఎప్పుడైతే నమస్కరించాడో ఆరంభంలోనే తక్షణం ఆ క్షణంలోనే అమ్మవారి కన్ను చూపు ఆ సూర్యకాంతిలాగా ఆ సాధకుడి మీద పడినప్పుడు సతాం సముదంచిత అంటే ఆ సత్పురుషుల్లో అది సూర్యుడు ఉదయించినట్టు ఆయనలో కవిత్వ వృద్ధి జరుగుతుంది. కవిత్వం అంటే అందరూ కవిత్వం చెప్పలేరు కదా! కవిత్వం అని చెప్తున్నారు. అందరికీ కవిత్వం అవసరం లేదు. మరి ఎందుకు కవిత్వం అని చెప్తున్నారు? మూక కవి అయితే కవిత్వం చెప్పారు. మరి మనకేంటి కవిత్వం ఎలా మనకి వర్తిస్తుంది? అంటే కవిత్వం అనే మాటకి వాక్కు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి అసలు మొదటిది ఏమిటి ప్రజ్ఞ? లోపల ఉన్నది ఏదైనా సరే మనము బయటికి మాట్లాడగలిగిన శక్తే వాక్కు, వాక్సిద్ధి, వాక్శుద్ధి, వాక్ సంపద. ఇవన్నీ కూడా ఈ ప్రణమన దినారంభే ఈ ఎప్పుడైతే ఆ సాధకుడి యొక్క ఆ ఆ సాధకుడి మీద అమ్మవారి యొక్క అనుగ్రహం అనే సూర్యకాంతి పడిందో వారిలో గొప్ప కవిత్వపు లక్షణాలు వృద్ధి చెందుతాయి. ఆ వృద్ధి చెందిన ఈ కవిత్వ లక్షణాలు ప్రత్యర్థి ఎంతటి గొప్పవాడైనా వాళ్ళల్లో మహాప్రౌఢ ప్రోద్య కవిత్వం అంటే వాళ్ళల్లో అద్భుతమైన ఆ శక్తి ఉన్నా కూడా ఈ వీరి యందు ఉన్న సూర్యకాంతి అమ్మవారి అనుగ్రహం అనే సూర్యకాంతితో వారిలో ఉన్న ఆ కలువలు ముడుచుకుపోతాయి. అంటే వారిలో ఉన్న ఆ ప్రతిభ తగ్గిపోతుంది. అంటే ఇది ఒకటి అవతల వారిని మనం రంజింపచేసేటట్టుగా మాట్లాడగలిగే ఒక శక్తి. రెండోది మన లోపలే ఉన్న ఆ శత్రువు ఆ శత్రువుల మీద అంటే మనం ఒక ఆలోచన చేస్తున్నప్పుడు మన మనసులోంచి ఇంకొక ఆలోచన వస్తూ ఉంటుంది. పుడుతూ ఉంటాయి ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. మనం ఏదో ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు వెంటనే దానికి ఎగెన్స్ట్ గా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మనకి. అదే మనలో శత్రువు, మనకి శత్రువు. ఆ శత్రువుని ఓడగట్టగలిగిన పడగొట్టగలిగిన ఒక శక్తి ఈ సూర్యకాంతి. అటువంటి ఆ శక్తిని అమ్మవారి ఆ అనుగ్రహం అంటే కంటి దృష్టి వలన ఆ సాధకుడు పొందగలుగుతాడు. వారిలో ఎదురువారిలో ఉన్న ఎంత ప్రౌఢత్వం అయినా నిద్రాముద్ర అది నిద్రపోతుంది. ఇంకా మాట్లాడలేని స్థితిని కల్పిస్తుంది. ఆ ప్రత్యర్థి మాట్లాడలేక నమస్కరించేస్తాడు. ఎప్పుడు కూడా ఈ అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడైన వాడికే ఆ పట్టం. అటువంటి గొప్పతనం ప్రసాదించగలిగిన శక్తి ఈ అమ్మవారి అనుగ్రహానికి ఉంది. ఈ దేవత అనుగ్రహం ఎలాంటిదంటేట ఇప్పుడు ఇందులో మనకి చెప్తున్న ప్రౌఢ మహా ప్రతిభట మహాప్రౌఢ ప్రోద్యత్ కవి అంటే ఈ వాళ్ళకి ఎలా వచ్చింది ఆ కవిత్వ శక్తి? వాళ్ళ పుణ్యబలమే. ఏదైనా ఒక శక్తి లభింది అంటే ఎవరిలో అయినా ఒక గొప్ప ఆ లక్షణాలు కవిత్వము, సంగీతము అటువంటి ఈ ఫైన్ ఆర్ట్స్ ఎవరి ఎవరి యందు అయినా వచ్చాయి అంటే అది వాళ్ళ పూర్వ పుణ్య బలమే. మామూలుగా రాదది. అటువంటి ఆ కవితా శక్తి కూడా అటువంటి ఏ శక్తి అయినా కూడా అమ్మవారి అనుగ్రహంతో అప్పటికప్పుడు లభించిన ఆ శక్తి కన్నా దిగదూడిపే
అంటే అటువంటి శక్తిని పొందితే గనక మనకి దీనికి ఉదాహరణగా కాళిదాసు, తెనాలి రామకృష్ణ కవి వారిని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి మొదట్లో వాళ్ళకి అసలు తెలివితేటలే లేని తెలివిహీనులు ఇద్దరు కూడా. కానీ అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళకి లభించిన ఆ కవితా శక్తి ఎంత అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు వాళ్ళకి తెప్పించి పెట్టింది. ఎటువంటి అద్భుతమైన కవిత్వాలు రాశారు వాళ్ళు. అటువంటి గొప్ప శక్తి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో లభిస్తుంది. అంటే సత్కర్మ ఫలితంగా పుణ్యాలు చేసి ఎన్నో జన్మల నుంచి ఆర్జించుకున్న ఆ పుణ్యబలం కన్నా కూడా ఆ క్షణంలో అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసి పొందితే, ఆ అనుగ్రహాన్ని పొందగలిగితే, ఆ సూర్యకాంతిని పొందగలిగితే, అమ్మవారి కంటి ద్వారా వచ్చే ఆ సూర్యకాంతిని పొందిన వాడికి ఆ పుణ్యబలాన్ని తోసేసి కూడా అమ్మవారు వాళ్ళని ఓడించగలిగిన అద్భుతమైన కవితా శక్తిని అమ్మవారు ఆ అంటే నదీ ప్రవాహం ఎలాగైతే పరవళ్ళు తొక్కుతూ వస్తుందో అటువంటి ఆ నదీ ప్రవాహం లాంటి పరవళ్ళు తొక్కే ప్రజ్ఞని ఆ సాధకుడికి అమ్మవారు ప్రసాదిస్తుంది. అది ఎప్పుడు సూర్యోదయ కాలం నుంచే, ప్రణమన దినారంభే, అంటే అప్పటి నుంచే, ఆ క్షణం నుంచే ఆ అమ్మవారు అనుగ్రహిస్తుంది. మామూలుగా దీనికి ఇంకొక అర్థం కూడా ఏంటంటే ఇప్పుడు కొండల్లో నుంచి నీరు, ఆ హిమాలయాల నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. సూర్యకాంతికి ఆ మంచు అంతా కరిగి అది నదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎలాగైతే సూర్యకాంతికి ఆ మంచు కరిగి ప్రవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంటుందో అలాగా ఈ అమ్మవారి అనుగ్రహం అనే సూర్యకాంతికి ఆ జీవిలో ఉన్న కర్మ, పాత ప్రారబ్ధ కర్మలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన కవితా ప్రవాహం పరవళ్ళు తొక్కుతూ ప్రవహించగలదు అని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ చెప్తున్నారు. హిమవన్నగేశ్వర కన్యకే, అంటే అటువంటి అన్ని పర్వతాల్లోకి ఎత్తైనది ఆ పర్వతం. ఆయన యొక్క పుత్రిక ఈవిడ. అంటే అంత ఎత్తులో ఉన్నది ఆవిడ. ఆవిడకి అందరూ కనబడతారు. అంత ఎత్తులో నుంచి మనము అన్నీ చూడొచ్చు. మనం ఒక పైన ఎక్కడో ఉంటే కింద ఉన్నవన్నీ మనకు కనబడతాయి. కింద ఉంటే పైన చూడలేకపోతాం గాని పైనుంచి అలా అందులో పైనుంచి ప్రవహిస్తున్న నది ప్రవాహం చాలా ఉరవళ్ళు పరవళ్ళు ఉంటుంది. అటువంటిది అమ్మవారి కరుణ. అలా కొండమీంచి నది ఎలాగైతే ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ వస్తుందో అటువంటి కరుణని అమ్మవారు ఆ సాధకుడి మీద ప్రవహింపచేస్తుంది అని. తర్వాత ఈ నక్షత్రాలు, ఈ పూషా సతాం సముదంచిత అన్నప్పుడు, ఈ సతాం అన్నప్పుడు, సతాం అంటే సత్పురుషులు, ఇలా నక్షత్రాలు, నక్షత్రాలని కూడా ఒక అర్థం ఇచ్చారు. ఈ నక్షత్రాలు వాటికి వెలుగుంది కానీ అవి స్వయం ప్రకాశకాలు కాదు. ఆ నక్షత్రాల్లో చంద్రుడు ఉంటే నక్షత్రాలు కనపడతాయి కానీ సూర్యుడు ఉంటే నక్షత్రాలు కనపడవు. అలాగా సూర్యకాంతి కలిగి ఉంటాడు ఆ సాధకుడు. అంటే స్వయం ప్రకాశమైన సూర్యుడు స్వయం ప్రకాశకుడు. ఆయనకి అమ్మవారి అనుగ్రహమే కటాక్షమే తప్ప ఆయనకి ఇంకా ఎవరి మీద, చంద్రుడు సూర్యకాంతి మీద ఆధారపడి ఉన్నాడు చంద్రుడు, కానీ సూర్యుడు అలా ఆధారపడి లేడు. అటువంటి స్వయం ప్రకాశకత్వాన్ని ఆ సాధకుడు పొందుతాడు అని చెప్తున్నారు. ఇందులో ఈ కవిత్వం ఏమిటంటే అత్యున్నత ఆ సాధనా స్థితి అన్నమాట. ఆజ్ఞా చక్రానికి సంబంధించిన ఆజ్ఞా సిద్ధి ఇది. దీనికే వాక్ సంబంధించిన ఒక సిద్ధి. నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కూడా సంబంధించిన ఒక కనెక్షన్ ఇక్కడ మనకి పిట్యూటరీ పీనియల్, ఇవన్నీ వెనకాల పీనియల్, ఇవన్నీ మనలో ప్రజ్ఞకి స్థానాలు. ఇవన్నీ కూడా ఆ అమ్మవారి కటాక్షం వలన చోదకం. అంటే
లోపల నుంచి ఒక ఇనిషియేషన్ అన్నమాట. అవి నిప్పు రాజుకున్నట్టు ఆ లోపల నుంచి ప్రజ్వరిల్లుకుని ఆ వ్యక్తిలో ఆ లోపల ఉన్న ఎన్నో ప్రజ్ఞలు లోపల నుంచి రాణించడానికి అవకాశం అవుతాయి. తర్వాత వాక్కు ఎన్నో విషయాలని, మనలో ఉన్న ఎన్నో భావాలని ప్రకటన చేయగలిగిన శక్తి వాక్కుకుంది కాబట్టి, ఆ వాక్కు మొదటిది సిద్ధిగా చెప్తారు. ఎన్నో సిద్ధులున్నా వాటన్నిటికీ మొదటిగా వాక్ సిద్ధి, వాక్ సంపద ఇది మొదటిది అని చెప్తారు. కాబట్టి ఈ కవిత్వము అంటే వాక్కుకి సంబంధించినదిగా అందరూ అనుకోవాలి. ఇది ఏదో మాకు కవిత్వానికి సంబంధం ఏం లేదు కదా, మేమేం కవులం కాదు కదా, మాకు ఇప్పుడు మేమేం రాయగలుగుతాము, అది కాదు. ఇందులో ప్రతి వాళ్ళలోనూ ఆ కవిత్వ లక్షణము పెరగాలి అంటే ఏమిటి, మనలో భావుకత పెరగాలి. కవి ఏం చేస్తాడు, రవి కాంచనిచో కవిగాంచునుగా అని చెప్తారు. సూర్యుడు కూడా చూడలేని ఎన్నో విషయాలని ఒక కవి గ్రహించగలుగుతాడు. ఎందుకు గ్రహించగలుగుతాడంటే వారిలో ఉండే ఒక ఆర్ద్రత, సున్నితత్వం, వాళ్ళలో ఉండే ఒక భావోద్వేగం, ఇవి ప్రతి జీవిలో ఇది వాళ్ళు రాసిన కవిత్వ లక్షణాలు చూస్తుంటే, ఇప్పుడు వారు రాసినవి ఎన్ని విషయాలు రాశారు, ఎంత చిన్న చిన్న విషయాలు, వాటిని ఎంత బాగా వాటిని మనకి అర్థమయ్యేటట్టుగా అట్లా ఆ పదాల్లో పెట్టి కూర్చారు. అటువంటి అద్భుతమైన శక్తి, ఆ శక్తి అంటే ప్రతి వారి యందు కూడా ఒక సున్నితత్వాన్ని చూడగలిగిన సున్నితత్వం మనలో ఉండాలి ఫస్ట్. మనలో ఉంటే అవతల వాళ్ళలో కూడా ఉండే ఆ శక్తిని మనం చూడగలుగుతాం. అటువంటి సున్నితత్వాన్ని, హృదయానికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రేమని, అవన్నీ కూడా ఒక కవిగా సంపాదించుకోవాల్సిన లక్షణాలన్నమాట. ఆ లక్షణాలన్నిటినీ కూడా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపాదించి పెడుతుంది అని ఈ శ్లోకంలో మనకి కవితా నిర్మాణ శక్తి అని చెప్తున్నారు. కవితా నిర్మాణ శక్తి అంటే ఏమిటి, ఏదో కవిత్వం రాయగలిగిన శక్తి కాదు, మాటలో నేర్పు. మాటతోనే మనం చాలా పనులు చేసుకోగలుగుతాం. దేనికైనా ఒక ప్రకటన సామర్థ్యం, ఈ ప్రకటన సామర్థ్యం కరెక్ట్ గా ఉంటే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళనే వాళ్ళ చేత మన పనులు చేయించుకోగలుగుతాం. ప్రకటన సామర్థ్యం సరిగ్గా లేకపోతే అవతల వాళ్ళు ఎంత మంచి వాళ్ళనైనా మనం విరోధులుగా మార్చుకోగలుగుతాం. కాబట్టి ఈ ప్రకటన శక్తి చాలా మనలో పెరగాలి అంటే ఈ అమ్మవారి యొక్క సరస కవితోన్మేష పూష, సరస కవిత ఉన్మేషం అన్నారు. అంటే అవతల వారిలో ఉండే ఎంత గొప్పతనాన్నైనా కూడా ఈ మాటలో ఒక సరసత్వం, సరళత్వం, ఇవి ఏ విషయాన్నైనా కూడా ఒక సరసంగా చెప్పగలిగిన ఒక రాణింపు, అటువంటి గొప్పతనం ఈ సరస కవితోన్మేష పూష. ఆ సూర్యుడు అటువంటి సరస కవిత్వాన్ని చంపగలిగిన ఒక శక్తిని అమ్మవారి అనుగ్రహం ప్రసాదిస్తుందని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. ప్రణమ నదినారంభే కంపానదీ సఖితావకే సరస కవితోన్మేష పూషా సతాం సముదంచితః ప్రతిభట మహాప్రౌఢ ప్రోద్యత్ కవిత్వ కుముద్వతీం నయతి తరసా నిద్రాముద్రాం నగేశ్వర కన్యకే.